ఒక సినిమా బాగుందా బాలేదా అనేది సినిమా చూస్తే తెలిసిపోతుంది. అన్ని సినిమాలు బాగుండాలని లేదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది టాప్ ప్రొడ్యూసర్స్, మేకర్సే చెప్పేది ఏంటి, మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి సక్సెస్ రేషియో జస్ట్ 10% అని. అంటే మిగతా 90% సినిమాలు పోతున్నట్టే. కాకపోతే కొంతమందిపై పని కట్టుకొని విద్వేషం వెళ్ళగక్కడం, కొంతమందిని దూషించడం, వాళ్ళని టార్గెట్ చేసుకొని ట్రోల్స్ చేయడం, సోషల్ మీడియా వేదికగా వాళ్ళని అబ్యూస్ చేయడం, కేవలం వాళ్ళ యాటిట్యూడ్ బాలేదనో, లేకపోతే ఇంకోటనో వాళ్ళు మీకు నచ్చినట్టుగా లేరనో, లేదా మనకు నచ్చినట్టుగా లేరనో ఆ వ్యక్తుల్ని టార్గెట్ చేసి అదే పనిగా దూషించడం అనేది ఖచ్చితంగా అనైతికం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మీద జరుగుతున్నటువంటి ఈ ట్రోలింగు, ఈ విద్వేషం, ఈ దాడులు అలాంటి అనైతికమైనటువంటి చర్యల కిందకే వస్తాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. నిజమే, విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ చూపిస్తున్నాడా? దానివల్ల మనకేంటి సమస్య? విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ చూపించట్లేదా? దానివల్ల మనకు వచ్చేది ఏంటి? ఎక్స్ట్రా వచ్చేటువంటి ఆ ప్లస్ ఏంటి? అతను తనలాగే ఉంటున్నాను, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ఉంటూ వస్తున్నానని చెప్పేసి పదే పదే వేదికల మీద చెప్తూ వస్తున్నాడు. చాలామంది ఆయన దగ్గరగా చూసిన వాళ్ళు సినిమా ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఆయనతో పనిచేసినటువంటి అసోసియేట్ అయిన వాళ్ళు కావచ్చు, చాలామంది విజయ్ దేవరకొండ బంగారం అని చెప్తూ ఉంటారు. అది అవసరానికి చెప్పారా, లేకపోతే నిజంగా అది అతని క్యారెక్టరా? ఇదెందుకు? ఈ విద్వేషం ఎందుకు? కేవలం వ్యక్తిని టార్గెట్ చేసుకుని విద్వేషం ఎందుకు వెళ్ళగక్కుతున్నారు అనేది చాలామందికి ఖచ్చితంగా అర్థం కాని విషయం ఏం కాదు. ఇది కేవలం అతని యాటిట్యూడ్ మనకు నచ్చినట్టుగా లేదు, లేదా మీకు నచ్చినట్టుగా లేదు అనే కారణంతోనే. అంటే చేతులు కట్టుకొని అయ్యా జై హుజూర్ అంటే అతన్ని ఓవర్ నైట్ సూపర్ స్టార్ చేసేస్తామా? అతను అదే పనిగా చాలా అణిగిమణిగి ఉన్నట్టు వేదికల మీద కూడా నటిస్తూ వెళ్తే అతని ప్రతి సినిమాని బ్లాక్ బస్టర్ చేస్తామా? చెయ్యం కదా. ఒక సినిమా బాగుందా బాలేదా ఇంతవరకు విశ్లేషించుకోవచ్చు, విమర్శించవచ్చు. సినిమాకు సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు మనం చెప్పొచ్చు, చెప్పుకోకపోవచ్చు. బట్ సినిమా పోయింది కాబట్టి, లేదా సినిమాలో అతని క్యారెక్టరైజేషన్ పక్కన పెట్టేసి వేదికల మీదో లేదా బయటనో అతను మాట్లాడే విధానాన్ని బట్టో, అతని బిహేవియర్ని బట్టో మనము అతని వ్యక్తిత్వాన్ని కొలమానాలు వేస్తూ, అతని వ్యక్తిత్వాన్ని కొలుస్తూ, ఇతను ఇలాగే ఉండాలి, ఇలాగ లేడు కాబట్టి ఇదిగో మేము ఇలా విమర్శిస్తాం, ఇలా ట్రోల్ చేస్తాం, ఇలా విద్వేషాన్ని వెళ్ళగక్కుతాం అతని మీద అని చెప్పుకుంటూ వెళ్తామా? అలా వెళ్ళడానికి మనకున్న హక్కు ఏంటి, అర్హత ఏంటి? అంటే ఖచ్చితంగా హక్కులు అర్హతల గురించి కాదు, కానీ మన వ్యక్తిత్వం అనేది తెలియజేసే వ్యవహారం అది. నిజమే, ఇంకొక వ్యక్తి గురించి నువ్వు అతను ఎలా ఉండాలి అనేది మనం ఎవరు డిసైడ్ చేయడానికి. ఇంకొక వ్యక్తి ఇలాగే ఉండాలని చెప్పే హక్కు మనకి ఎవడిచ్చాడు? అతనికి నచ్చకపోతే చూడడం మానే, సినిమాలు చూడడం మానే. అతను విమర్శించే హక్కు మనకు ఎక్కడిది? అతను విద్వేషించే లేదా ఆ విద్వేషాన్ని సోషల్ మీడియా వేదికగా విషంలాగా వెదజిల్లేటువంటి అవసరం మనకేమొచ్చింది? ఇది ప్రతి ఒక్కడు, విజయ్ దేవరకొండ మాత్రమే కాదు, కొంతకాలంగా చూసుకుంటుంటే స్టార్ హీరోల మధ్య ఫ్యాన్ వార్ అని చెప్పేసి ఒక దరిద్రమైనటువంటి ఒక ఫ్యాన్ వార్ అనేది సోషల్ మీడియా వేదికగా దరిద్రంగా జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా విద్వేషాన్ని వెళ్ళగట్టుకోవటం, చండాలమైన బూతులు మాట్లాడుకోవటం, అత్యంత జుగుప్సాకరమైనటువంటి భాషను వాడడం. చాలామంది కుర్రాళ్ళే ఈ తరహా, కుర్రాళ్ళనే లేదు, పెద్దవాళ్ళనే లేదు, దీనికి ఏజ్తో పని లేదు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని తెలియజేసేలాగా దిగజార్చుకొని మరి అవతలి హీరోల కోసము, లేదా ఒక పలానా వ్యక్తి తనకు నచ్చినట్టుగా లేడు కాబట్టి నేను చేస్తున్నానని చెప్పేటువంటి ఒక దిగజారుడు వ్యక్తిత్వాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రదర్శించుకుంటున్నది మనం, వాళ్ళు కాదు. వాళ్ళ యాటిట్యూడ్ బాగానే ఉంది, వాళ్ళు ఎలా ఉన్నామో అలాగే ఉన్నామని చెప్పుకుంటూ ఉన్నారు. నిజానికి విజయ్ దేవరకొండను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఎక్కువగా? అతనికి బ్యాక్గ్రౌండ్ లేదనా, తెలంగాణ వాడేనా, లేకపోతే యాటిట్యూడ్ బాగాలేదనా? అంటే ఈ మూడు కలిపి ఇండైరెక్ట్గా చూపిస్తూ ఉన్నారు. ఎవరికి లేదు యాటిట్యూడ్? ప్రతి ఒక్కరికి యాటిట్యూడ్ ఉంది కదా. వేదికల మీద నటించినంత మాత్రం నాడు గొప్పవాడైపోతాడా? లేదా వేదికల మీద ఇలా ఉన్నాడు కాబట్టి ఇతని క్యారెక్టర్ అద్భుతం, ఇలాగే ఉండిపోతుంది అనుకోవచ్చా? కొన్నాళ్ళ క్రితం, ఇప్పుడు ఒక సూపర్ స్టార్గా వెలుగుతున్నటువంటి ఒక హీరో కొన్నాళ్ళ క్రితం, దాదాపు ఒక 7-8 years బ్యాక్, హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో కారులో తను వెళ్తుండగా పక్కన బైక్ మీద వచ్చినటువంటి ఒక 2 కుర్రాళ్ళు అతన్ని చూసి హాయ్ చెప్పి నవ్వుతూ విష్ చేశారనే ఒకే ఒక్క కారణంతో కారు దిగి వచ్చి మరి వాళ్ళని నడి రోడ్డు మీద కొట్టాడు. ఆ వ్యక్తి తర్వాత తన పెద్దలు చెప్పడం వలన ఏదో ఆ కోపాన్ని దాచుకొని బయటికి నవ్వుతూ కనిపిస్తున్నాడు. అది నిజం కాదా? అంతెందుకు, ఒక స్టార్ హీరో 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా కనపడ్డ వాళ్ళ మీద చేయి చేసుకుంటూ చాలా ఇదిగా ప్రవర్తిస్తూ తననేదో ఇబ్బంది పెడుతున్నారని బాహాటంగానే ప్రదర్శిస్తున్నాడు. అది యాటిట్యూడ్ కాదా? ఇప్పుడు ఇంత సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా అతను ఓపెన్గానే కనిపిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం ఇంకెలా ఉండే, ఎంత దారుణంగా ప్రవర్తించేవాడు ఎవరికి తెలుసు? వ్యక్తిత్వాలను బట్టి సినిమాలు ఆడవు, వ్యక్తిత్వాలను బట్టి ఇంకొకరు వ్యక్తులను మనం జడ్జ్ చేసే రైట్ ఏ ఒక్కడికి లేదు. కేవలం విజయ్ దేవరకొండకి ఒకవేళ విజయ్ దేవరకొండకి బ్యాక్గ్రౌండ్ ఉంటే కనుక ఇలా చేసేవాళ్ళ? అబ్బో మా స్టార్ హీరో కొడుకు భలే యాటిట్యూడ్ రా బాబు, ఎంత అద్భుతమైన యాటిట్యూడ్ ఉంది, ఇలా అనుకునేవాళ్ళు కదా. అతని బ్యాక్గ్రౌండ్ లేదనే కదా.
ఎందుకు రోజు రోజుకి అతనిపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు? ఎందుకు అతన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దూషిస్తున్నారు? వ్యక్తిత్వాన్ని డీగ్రేడ్ చేసేలాగా సోషల్ మీడియాలో ఎందుకు పోస్టులు పెడుతున్నామంటే సింపుల్, ఇది ఒక పైశాచిక ఆనందం. ఆ పైశాచిక ఆనందానికి విరుగుడు ప్రపంచంలో ఇంకా ఏం లేదేమో. ఎందుకంటే ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయడం అనే ఒక పెద్ద జబ్బు మనకి ఉన్నంతకాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటుంది. కాకపోతే విశేషం ఏంటంటే ఇతను మాత్రమే కాదు, ఇలాగ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళ మీదనే ఈ దాడులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇలాగ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళ మీదనే ఇలాంటి వ్యక్తిత్వపరమైనటువంటి కారణాలను తీసుకొచ్చి వాళ్ళని క్యారెక్టర్ని డిగ్రేడ్ చేస్తూ ఉంటారు. ఎందుకు? సో విజయ్ దేవరకొండ మీద జరుగుతున్నటువంటి దాడి చాలామంది తెలంగాణ వాడని కానీ, లేదా అతను వేదికల మీద ప్రవర్తించే విధానాన్ని బట్టే కానీ, లేకపోతే అతనికి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి, లేదా సినిమాలన్నీ వరుసగా పోతున్నాయి కాబట్టి ఇలా చెప్తున్నారు. సినిమాలు పోవచ్చు కాక విజయ్ దేవరకొండ నటుడిగా ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. పెళ్లి చూపులో ఒక అమాయకమైన కుర్రాడిగా అతను చూపించిన నటనే కదా మనకు బాగా నచ్చింది. ఎవడే సుబ్రహ్మణ్యంలో రిషిగా అతను చూపించినటువంటి హైపర్ యాక్టింగ్ అనేది ఎంతమంది కనెక్ట్ అవ్వలేదు, అతని క్యారెక్టరైజేషన్ ఎంతమందికి నచ్చలేదు అంటే అతను బాగా నటించినట్టే కదా. అర్జున్ రెడ్డిలో ఇంకొకరు ఊహించుకోలేనంత గొప్పగా అతను నటించాడు. అందులో ముద్దులున్నాయని అవున్నాయని ఇవ్వనని ఎవరు ఏమని చెప్పినా సరే ఆ క్యారెక్టర్ని అతను అడాప్ట్ చేసుకొని యాక్ట్ చేశాడా లేదా అనేది కదా ఫైనల్. ఆ క్యారెక్టర్లో అతను యాక్ట్ చేశాడు, అంత మాత్రం అదే అతని క్యారెక్టర్ అయిపోదు కదా. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు పోవచ్చు కాక డియర్ కామ్రేడ్ కానీ, వరల్డ్ ఫేమస్ లవర్ కానీ, ఇలాంటి ఒక వరల్డ్ ఫేమస్ లవర్లో 3-4 షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఎంత అద్భుతంగా పోషించాడు. సినిమా కమర్షియల్గా పోయిండొచ్చు కాక. ఖుషి విప్లవ్ అనే క్యారెక్టర్, అతను ఎంత ఆ క్యారెక్టర్లోనే కదా అతను ఉంటాడు. ఆ క్యారెక్టర్ని బట్టి అతను జడ్జ్ చేయలేము కదా. సినిమా పోతా ఉన్నాయి నిజమే, ఎవరి సినిమాలు పోవట్లేదు. పవన్ కళ్యాణ్ సినిమా 10 ఏళ్ల పాటు హిట్ లేదని చాలామంది ఓపెన్గానే చెప్పుకుంటారు. ఖుషి తర్వాత జల్సా యావరేజ్, ఆ తర్వాత గబ్బర్ సింగ్ వచ్చేంత వరకు 10 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ హిట్ చూడలేదని చెప్పేసి రీసెంట్గా దిల్ రాజు కూడా ఒక మాట అన్నాడు. అంతే, పవన్ కళ్యాణ్ అణిగిమణిగి ఉంటాడు, చాలా చేతులు కట్టుకొని ఉంటాడు, ఆయన వేదికల మీద వినయంగా ఉంటాడు కాబట్టి మీరు హిట్ ఇచ్చారా? పవన్ కళ్యాణ్ చాలామందికి హెల్ప్ చేశాడు, చాలామందిని ఆదుకున్నాడు, చాలామందికి ఇది చేశాడని చెప్పేసి ఈ 10 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్కి మనమేమి హిట్లు ఇవ్వలేదు కదా. కథలే కదా, సినిమాలే కదా, సినిమాలు నచ్చితే చూసాం, లేదంటే వదిలేసాం. ఎందుకు విజయ్ దేవరకొండను మాత్రమే వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేసుకుంటా ఉన్నారు? అతని యాటిట్యూడ్ బాగాలేదని మీకేంటి ప్రాబ్లం, లేదా మనకేంటి సమస్య? ఇది ఒక దారుణమైనటువంటి ఒక స్టేజ్లో సోషల్ మీడియా ఉందనే దానికి ఇప్పుడు విజయ్ దేవరకొండ మీద జరుగుతున్నటువంటి ట్రోలింగ్ ఒక ఎగ్జాంపుల్. నిజంగా సినిమా బాగాలేదు, నిజంగా ఫ్యామిలీ స్టార్ బాగాలేదు అనుకుందాం, నచ్చినవాడు నచ్చలేదన్నాడు, నచ్చినవాడు నచ్చలేదన్నాడు, నచ్చిన వాళ్ళు బాగుందన్నారు, ఇంకొకరు నలుగురు చెప్తాడు, ఏమో వాళ్ళు ఒకటి అనుకుంటారు, ఒకటి తెర మీదకి వెళ్ళిపోతుంది, అది ఆడియన్స్ ఇంకో రకంగా కనెక్ట్ అవుతుంది. ఒకవేళ ఫ్యామిలీ స్టార్ సినిమా అద్భుతంగా ఉండుంటే మనకి విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ గుర్తొచ్చేదా? ఖచ్చితంగా సినిమా చూసేవాళ్ళం. సినిమా బ్లాక్ బస్టర్ అయితే విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ లేదా అలాంటివి ఇంకేదో ఇప్పుడు చెప్తున్నటువంటి అతని మీద పర్సనల్గా జరుగుతున్నటువంటి ట్రోలింగ్ అనేది అప్పుడు రాకపోయి ఉండదు కదా. ఎందుకు క్యారెక్టర్స్ని డీగ్రేడ్ చేసుకుంటూ అవతలవాడు మనకు నచ్చినట్టుగా లేడు కాబట్టి మనం విమర్శిస్తామనే లేని హక్కును మీదేసుకొని అనైతికమైనటువంటి వ్యవహారాలకు ఎందుకు పాల్పడ్డాం? ఇది ఖచ్చితంగా ఆయా వ్యక్తుల యొక్క దిగజారుడు వ్యక్తిత్వానికి నిదర్శనంగానే చెప్పాలి.